ఎత్తినారు రైతులంతా కూడి బహుళ జాతి కంపెనీలతో జత కూడి పువ్వ పెట్టే రైతు పైన చేస్తారా దాడి విత్తులు నాటిన చేతులు ఎత్తిన ఈ పిడికిళ్ళు కదులుతాయి బిడ్డ మీరు కూర్చున్న కుర్చీలు ఢిల్లీని చుట్టుముట్టే రైతుల పోరాటం చట్టాల రద్దు కొరకు రగులుతోంది యుద్ధం ఢిల్లీని చుట్టుముట్టే రైతుల పోరాటం చట్టాల రద్దు కొరకు రగులుతోంది యుద్ధం కబడ్డారు కబడ్డారు నరేంద్ర మోడీ నాగండ్లో ఎత్తినారు రైతులంతా కూడి నాగండ్లో ఎత్తినారు రైతులంతా కూడి మాకెట్టు పేర కత్తెకు తేనెను పూసి పంటదోయ చూస్తారా రైతు నోట్ల మన్ను పోసి బట్టలేని రైతు గాలి మోట రెక్కగలడ పంట నెత్తుకొని దేశమంతా తిరుగుతడా జాతి కంపెనీల లాభాలను పెంచేందుకు మా మార్కెట్టు యార్డు మూస్తారా రైతుల రోడ్డు పాలు చేయ చూస్తారా మా మార్కెట్టు యార్డు మూస్తారా వ్యతిరేకంగా ఢిల్లీలో మంచు చలిలో పంజాబ్ హర్యానా ఉత్తరప్రదేశ్ రైతులు అమోఘమైన పోరాటం చేస్తుంటే వారికి సంఘీభావంగా 3 చట్టాలని రద్దు చేయాలి విద్యుత్ సంస్కరణ చట్టాలను రద్దు చేయాలి అంటూ ఈవేళ మండు టెండర్ను కూడా లెక్క చేయకుండా ఓ నిజామాబాద్ బిడ్డలారా ఓ రైతులారా ఓ అమ్మలారా అక్కలారా మీ ఆకలిని కూడా మరిచి సంఘీభావం తెలియపరుస్తున్నందుకు మీ అందరికీ నేను శిరసు దండం పెడుతున్నా నా తల్లి తెలంగాణ కోటి రత్నాల వీణన్న మహాకవి ప్రజాకవి దాశరథి గారు ఇదే నిజామాబాద్ జిల్లా రైలు కోడల మీద రాశాడైనా అది ఈ గడ్డ గొప్పతనం దక్షిణ గంగగా పేరుగాంచిన గోదావరమ్మ ప్రప్రథమంగా నిజామాబాద్ జిల్లాలోనే ఎంటర్ అవుతుంది అది ఈ గడ్డ గొప్పతనం ఈ గడ్డ మీద వరి గాని ధాన్యం గాని చెరుకు కాని పొగాకు కాని మిర్చి గాని జొన్నలు గాని పసుపు గాని అమోఘంగా పండుతున్నాయి అలాంటి పంటలు అలాంటి పసుపు బోర్డు మాకు కావాలి అని గత 20 ఏళ్లుగా ఇదే రైతాంగం ఉద్యమం చేస్తున్నా ప్రతి పార్టీ కూడా మేము పసుపు బోర్డును పెడతాం అంటూ ఎన్నికల్లో నెగ్గి ఈ వేళ పసుపు బోర్డును పెట్టడమే కాదు పసుపు బోర్డును పెట్టలేదు సరిగదా రైతుల కోసం ఉన్న మార్కెట్లను నాబార్డులను మార్కెట్ యార్డులను ఐపిక కేంద్రాలను సమస్త కొనుగోలు కేంద్రాన్ని మేము ఎత్తేస్తున్నాం ఇంక ఏ బోర్డును పెట్టాం అని ఏ నూతన వ్యవసాయ చట్టాలు తెచ్చి కేంద్ర ప్రభుత్వం ఇవాళ రైతు జీవితంతో ఆడుకుంటుందో దానికి వ్యతిరేకంగా ఈవేళ ఈ నిజామాబాద్ గడ్డ మీద ఈ న్యూ డెమోక్రసీ పెద్దలు ఈ పార్టీ నాయకులు ఈ కార్యకర్తలు ఈ మీడియా మిత్రులు ఈ ప్రజలందరూ కూడా మహోన్నత పోరాటం చేస్తూ నన్ను పిలిచినందుకు మీ అందరికీ నా దండం చెప్తున్నా అధ్యక్షులు కృష్ణ గారికి నాయకులు ప్రభాకర్ గారికి పెద్దలు నిర్వాహకులకి అలాగే మన పోటు రంగారావు గారికి అలాగే మా గుమ్మడి నర్సయ్య గారికి వేదిక పెద్దలందరికీ కూడా పేరు పేరున మీ అందరికీ దండం పెడుతున్నా మిత్రులారా వ్యతిరేకం ఎందుకు మనం ఫైట్ చేయాల్సి వస్తుంది ఎందుకు దేశంలో రైతులందరూ ఫైట్ చేస్తున్నారు అనే దానికి ఇప్పటికే పెద్దలందరూ బ్రహ్మాండంగా చెప్పారు పాటలు పాడిన తమ్ముళ్ళు బ్రహ్మాండంగా ఆలపించారు శబాష్ సెల్యూట్ బ్రహ్మాండంగా చేశారు అమోఘంగా చేశారు ఏమిటయ్యి ఒకటి ఒకే దేశం ఒకే మార్కెట్ ఒకే దేశం ఒకే మార్కెట్ అంటే ఓ రైతన్నా నువ్వు మార్కెట్ యార్డ్కి వెళ్ళినా ఐపిక కేంద్రాలకు వెళ్ళినా అక్కడ కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన ధర ఏమైతే ఉందో ఆ ధర నీకు రానివ్వకుండా దళారులు వ్యాపారస్తులను మోసం చేస్తారు కాబట్టి ఈ దేశంలో నువ్వు ఎక్కడికైనా వెళ్ళి అమ్ముకోవచ్చు అనే చట్టమే ఒకే దేశం ఒకే మార్కెట్. అయితే నరేంద్ర మోడీ గారు నేను మిమ్మల్ని విజ్ఞప్తి చేస్తున్నా, ప్రపంచంలోనే అతిపెద్ద వ్యవసాయ క్షేత్రం ఉన్న దేశం
అమెరికా, రెండవ దేశం మన భారతదేశం. అతిపెద్ద వ్యవసాయ క్షేత్రం మన దేశం, రెండవది మన భారతదేశం. మన భారతదేశంలో పాపులేషన్ ఎంతమంది? దగ్గర 130 కోట్ల మంది. భౌగోళికంగా ఎంత? అమెరికాతో పోల్చుకుంటే అక్కడ 36 కోట్ల ప్రజానీకం అయితే మన దేశం కంటే 4 రెట్లు పెద్ద భూమది. ఆ చట్టాలని అక్కడ వాళ్ళకు అనుకూలంగా ఉన్నట్లని ఈ భారతదేశంలో 75% పైగా వ్యవసాయం మీద ఆధారపడ్డ మన రైతాంగ దేశంలో ఇప్పటికే 75% నుంచి 52% వచ్చేసింది వ్యవసాయ రంగం. వ్యవసాయ రంగం 57% రావడమే కాదు, అందులో 40% కౌలు రైతాంగమే. ఎన్నిటిని మించి భూస్వాములు, జమీందారులు కాకుండా 90% పైగా సన్నకారు, చిన్నకారు రైతాంగమే, కౌలు రైతాంగమే ఈవేళ భారతదేశంలో వ్యవసాయం చేస్తున్నది. వాళ్ళందరూ 2 ఎకరాలు 3 ఎకరాలు చేస్తుంటే, వాళ్ళకి అప్పులు పుట్టకపోతే, ఎక్కడో వడ్డీ వ్యాపారం తెచ్చుకుంటే, పంట పండిన వెంటనే తన వడ్డీ కట్టుతో పాటు అసలు తీర్చేసి, అప్పు తీర్చేసి, కూతురు పెళ్ళో, కొడుకు చదువు, అమ్మ బాబుల ఆరోగ్యం చూసుకోవాలనో ఉంటుందా రైతుకి? లేకపోతే నా పంట నేను ఎక్కడికైనా వెళ్ళి అమ్ముకుంటాను, రేటు వస్తుంటే ఆ టైం ఉందా రైతుకి? అతను ట్రాక్టర్ల మీద, రైళ్ల మీద, లారీల మీద సరుకు పెట్టుకెళ్ళి అమ్మగలే కెపాసిటీ ఉందా అతనికి? ఆయన 100 ఎకరాల రైతా? ఆయన కార్పొరేట్ రైతా? ఇదేమైనా అమెరికా? ఇది ఇండియా. దిస్ ఇస్ ఇండియా, దిస్ నాట్ అమెరికా. ఈ చట్టాలు మాకు వద్దు, ఇక్కడ మాకు పని చెయ్యవు, మేము అమ్ముకోవాలి. కాబట్టే మాకు మార్కెట్ యార్డులు కావాలి, మండీలు కావాలి, ఐపీకే కేంద్రాలు, కొనుగోలు కేంద్రాలు కావాలి, నాబార్డులు కావాలి, మార్కెట్లు కావాలి, సహకార వ్యవసాయ రంగానికి సంబంధించిన అన్ని కావాలి. ఇవన్నీ ప్రభుత్వాలు మా ప్రజల కోసం, మా రైతుల కోసం పెట్టినటువంటివి. జిల్లాల్లో, మండలాల్లో, రాష్ట్రాల్లో ఎలాగైతే ప్రభుత్వ ఆసుపత్రులు, ప్రభుత్వ స్కూళ్ళు ఉంటాయో అలాగే జిల్లాల్లో, మండలాల్లో రైతుల కోసం ఉన్నాయే ఈ కొనుగోలు కేంద్రాలు, మార్కెట్ ఫెడ్లతో సహా. వాటిని మీరు రద్దు చేయకండి, నాకు కావాలి అని రైతులు కోరుతున్నారు. అందుకే ఒకే దేశం, ఒకే చట్టం, ఒకే మార్కెట్ మాకు వద్దంటున్నారు రైతులు ఈవేళ. వద్దంటున్నారు ఎందుకంటే 2వ పాయింట్ స్వేచ్ఛ వాణిజ్యం వస్తుంది. 2వ పాయింట్ స్వేచ్ఛ వాణిజ్యం. ఏంటి స్వేచ్ఛ వాణిజ్యం? మిత్రుల 2005లో మన భారతదేశం విభిన్న జాతులతో, విభిన్న సంస్కృతులతో, అనేక రకాలుగా భౌగోళిక పరిస్థితుల్లో కొన్ని రాష్ట్రాల్లో పంటలు బాగా పండుతాయి, మరికొన్ని రాష్ట్రాల్లో పంటలు బాగా పండవు. అలాంటప్పుడు ఎవరికీ కూడా ఇబ్బంది లేకుండా ఆహార భద్రత కోసం ఇక్కడున్న దాన్ని అక్కడ, అక్కడున్న దాన్ని ఇక్కడ తీసుకోవడం కోసం స్వేచ్ఛా వాణిజ్యం అని తీసేసి ధరల నియంత్రణ చట్టం పెట్టి 2005లోనే ప్రజల క్షేమం కోసం చేసిన మహోన్నత చట్టం ధరల నియంత్రణ చట్టం, ఆహార భద్రత చట్టం. అలాంటి 2 చట్టాలు కూడా ఈ స్వేచ్ఛా వాణిజ్యం పేరిట మొత్తం పోతాయి. ప్రజలేమైపోతారు? ఆకలి చావు, బీభత్సాలు. అంతేకాదు వీళ్ళు ఏం చేస్తారు? రైతుల దగ్గరికి మార్కెట్ యార్డుల్లోనో సెంట్రల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏ కనీస మద్దతు ధర ప్రకటించలేదు కాబట్టి ఏ దళారులో, వ్యాపారస్తులు తక్కువ రేటు కొనేసుకొని మొత్తం గిడ్డంగుల్లో నిల్వ చేసేసి, మొత్తం గిడ్డంగుల్లో నిల్వ చేయడమే కాకుండా కృత్రిమ కొరతను సృష్టించి డిమాండ్ అండ్ సప్లై పేరు చెప్పి పేద ప్రజల ఆకలితో ఆడుకుంటూ రేట్లు పెంచేస్తూ ఆకలితో కారకులు అవుతారు. ఇది స్వేచ్ఛ వాణిజ్యం. అందుకే ఈ స్వేచ్ఛ వాణిజ్యం మాకు వద్దు అంటున్నారు ఈవేళ ప్రజలు. అందుకోసం మాకు వద్దు అంటున్నారు ఈవేళ. 1943లో బ్రిటిష్ వారు భారతదేశంలో వరి, గోధుమ, చెరుకు, పత్తి లాంటి పంటలు బ్రహ్మాండంగా పండితే యూరోప్ వాళ్ళ దేశం పట్టుకుపోయారు. ఇక్కడ ప్రజలు తిండి లేవు, తిప్పులు లేవు, కరువు కాటకాలు వచ్చాయి. దగ్గర 3 లక్షల మంది చనిపోయారు ప్రజలు. అలా మీరు కూడా స్వేచ్ఛ వాణిజ్యం పేరు చెప్పి కృత్రిమ కొత్త సృష్టించి గిడ్డంగుల్లో నిల్వ చేసి ప్రజల ఆకలితో 2 ఏళ్ళు, 3 ఏళ్ళు, 4 ఏళ్ళ వరకు మీ పరిస్థితులు బాగుంటాయి. 5వ ఏడు, 6వ ఏడు, 7వ ఏడు రాబోరికి మీ పరిస్థితులు బాగుండవు. కంపెనీ మీ కష్టాన్ని, మీ చెమటని, మీ సంపదని, సమస్తాన్ని, మీ భూమిని కూడా కార్పొరేట్ తిప్పేస్తాడు. డబ్బుడమే కాదు, అదే కార్పొరేట్ వ్యవసాయంలో ఏ రైతు అయితే స్వేచ్ఛగా నేను రైతుని, దేశానికి వెన్నుముక రైతు, రైతే రాజు అని బతుకుతున్నాడో ఆ రాజు వెన్ను విరిచేస్తాడు. రైతే రాజు కాదు, రైతే బికారం చేస్తాడు. అదే వ్యవసాయంలో రైతు ఒక కూలీగా పనిచేస్తాడు. ఇది కార్పొరేట్ వ్యవసాయం. రైతే లేకుండా చేస్తాడు.
అందుకే మా కార్పొరేట్ వ్యవసాయం వద్దు అంటున్నారు ఇవాళ రైతులు. నాలుగవది, ఈ 3 చట్టాలతో పాటు విద్యుత్ సంస్కరణ చట్టం. ఏమిటి ఈ విద్యుత్ సంస్కరణ చట్టం? ఈ రోజున మన తెలంగాణలో 24 అవర్స్ ఇవాళ మన గవర్నమెంట్ 24 అవర్స్ ఉచిత కరెంట్ ఇస్తుంది. ఉచిత కరెంట్ మనం పొందుతున్నాం, అనేక రాయితీలు పొందుతున్నాం, సబ్సిడీలు పొందుతున్నాం. ఈ విద్యుత్ సంస్కరణ చట్టం కనుక వస్తే కంప్లీట్ ఈ 24 అవర్స్ ఉచిత కరెంటు ఉండదు, రైతులు సబ్సిడీలు ఉండు, ఏమో ఉండు, మొత్తం మనం కరెంటు బిల్లులు కట్టాలి. అంబానీలో ఆదాయంలో మొత్తం బిల్లేసి మొత్తం రైతులు రెడ్డి విరుస్తాడు, ప్రజలు ముంచేస్తాడు. అందుకే ఇవాళ బొంబాయిలో మై ఫ్రెండ్స్, కరెంట్ ఇన్ ది హ్యాండ్స్ ఆఫ్ రిలయన్స్. బొంబాయి మొత్తం కరెంట్ రిలయన్స్ హ్యాండర్లో ఉంది. ఛత్తీస్గఢ్ వెళ్ళండి, మొత్తం గిడ్డంగాన్ని కూడా అదాని చేతిలో ఉన్నాయి. అంటే అంబానీలు, అదానీలు, టెక్టర్లు, ఈ ప్రైవేట్ వాళ్ళ కోసం మన భారతదేశ సంపద ఉన్నది, మన జాతి సంపద ఉన్నది. అందుకే ఈ 3 చట్టాలు మాకొద్దు. విద్యుత్ సంస్కరణ చట్టం కూడా ఎత్తేయండి, ఎత్తేస్తేనే మా బతుకులు బాగుంటాయి అనక రైతులు పాయింట్ చేస్తున్నారు. ఆ దానికి మనం అందరూ ఈవేళ సంఘీమ పాటిస్తూ ఈవేళ ఫైట్ చేస్తున్నాం. అయితే ఒక విజ్ఞప్తి చేస్తున్నాం మిమ్మల్ని అందరినీ, మిత్రులారా, ఇక్కడికి వచ్చిన వాళ్ళందరం కూడా మనందరం సన్నకారు చిన్నకారు రైతులవి, గిరిజనులవి, గిరిజనేతలవి, పొడుగు బలహీన వర్గాల వారిని. మనందరికీ 2 ఎకరాలు 3 ఎకరాలు మాత్రం ఉన్నాయి. రైతు కూలీలం, బీడీ కార్మికులం. ఇటువంటి వాళ్ళు చేస్తే ఉద్యమం సరిపోతుందా? వస్తుందా? రాదు. అందుకే నేను ఒక విజ్ఞప్తి చేస్తున్నా. వాళ్ళు టీఆర్ఎస్ పార్టీయా, వాళ్ళు కాంగ్రెస్ పార్టీయా, వాళ్ళు బీజేపీ పార్టీయా, వాళ్ళు వామపక్షాలా, ఎనీ పార్టీ ఎల్స్, ఏ పార్టీ అయినా కావచ్చు, వాళ్ళది ఏ జెండా కావచ్చు, కానీ నేను రైతుని, రైతు అజెండాయే నాకు ముఖ్యమని అందరూ ఏకమై ఈ ఉద్యమం చేయాలని కోరుతున్నా. మీరందరూ రండి, ఫైట్ చేయండి. పక్కన ఇల్లు తగలబడుతుంటే నాది కాదనుకుంటే రేపు నీ ఇల్లు తగలబడుతుంది. నీ ఇల్లు తగలబడితే ఎవరు వస్తారు? రావాలి, ఫైట్ చేయాలి, రైతుల సంఘీభం ప్రకటించాలి. మిత్రులారా, ఒక విషయం చెప్పాలి ముఖ్యంగా. ఇవాళ రైతులు కోరే మెయిన్ పాయింట్లో ఈ 3 చట్టాలను రద్దు చేయడమే కాదు, విద్యుత్ సంస్కరణ చట్టాన్ని తీసేయడమే కాదు, అన్నిటినీ మించి మాకు కనీస మద్దతు ధర ప్రకటించాలి. కనీస మద్దతు ధర చట్టబద్ధంగా. దిస్ ఈస్ ది మెయిన్ డిమాండ్. ఒక విషయం మీరు తెలుసుకోవాలి మిత్రులారా, 2006 ముందు భారతదేశంలో అనేక మంది రైతులు గిట్టుబాటు రాకపోవడం వల్ల ఆత్మహత్య చేసుకుంటుంటే, అప్పుడున్న ప్రభుత్వం కాంగ్రెస్ గవర్నమెంట్ ప్రముఖ వ్యవసాయ శాస్త్రవేత్త డాక్టర్ స్వామినాథన్ గారిని పిలిచి, అయ్యా స్వామినాథన్ గారు, మీరు వచ్చి రైతులు ఆత్మహత్య చేసుకోకుండా ఉండాలంటే ఏం చేయాలో చెప్పండి అంటే, ఆ స్వామినాథన్ గారి కమిటీ మొత్తం భారతదేశం పర్యటించి రైతులను కలిసి విశ్లేషించి విశదీకరించి తెలుసుకొని తన గొప్పగా ఓ మాట చెప్పాడు. రైతులు కన్నా గిట్టుబాటు ధర కల్పిస్తే ఏ రైతు ఈ భూతలం మీద ఆత్మహత్య చేసుకోడు అని చెప్పాడు డాక్టర్ స్వామినాథన్. దేశంలో ఉన్న ప్రతి రైతు కోసం వాళ్ళు ఉద్యమం చేస్తున్నారు. ఆ స్వామినాథన్ కమిటీ సిఫార్సు ఏమిటి? రైతు తన పండించే పంట కోసం పెట్టే పెట్టుబడి, పడే శ్రమ, కుటుంబ శ్రమ, కౌలు, వడ్డీ ఇవన్నీ పోను అదనంగా 50 గొప్పగా ఓ మాట చెప్పాడు. రైతులు కన్నా గిట్టుబాటు ధర కల్పిస్తే ఏ రైతు ఈ భూతలం మీద ఆత్మహత్య చేసుకోడు అని చెప్పాడు డాక్టర్ స్వామినాథన్. దేశంలో ఉన్న ప్రతి రైతు కోసం వాళ్ళు ఉద్యమం చేస్తున్నారు. ఆ స్వామినాథన్ కమిటీ సిఫార్సు ఏమిటి? రైతు తన పండించే పంట కోసం పెట్టే పెట్టుబడి, పడే శ్రమ, కుటుంబ శ్రమ, కౌలు, వడ్డీ ఇవన్నీ పోను అదనంగా 50%. ఉదాహరణకి ఈవేళ మనకు వడ్డులు, ధాన్యం క్వింటాల్కి 1500 1600 అయితే, పసుపు క్వింటాల్కి 6000 7000 అయితే, పత్తి 5000 6000 అయితే, డాక్టర్ స్వామినాథన్ కమిటీ సిఫార్సు మేరకు నిజంగా ప్రకటిస్తే ఎంతో తెలుసా మీకు? ఈవేళ పసుపు అకార్డింగ్ టు డాక్టర్ స్వామినాథన్ కమిటీ సిఫార్సు క్వింటాల్ 18000 వస్తుంది, పత్తి 15000 వస్తుంది ఏ గ్రేడ్ అయితే, బి గ్రేడ్ 4500 పైగా 14500 పైగా వస్తుంది. అదే వరి ఏ గ్రేడ్ అయితే 5500 వస్తుంది క్వింటాల్, బి గ్రేడ్ అయితే 5000 వస్తుంది. ఏ తలారీ లేకుండా
ఏ మిల్లరు లేకుండా ఏ చేయాలని నేను సభాముఖంగా విజ్ఞప్తి చేస్తున్నా. అలాగే మిత్రులారా, ముఖ్యంగా ఈవేళ మన పెద్దలు చాలా బ్రహ్మాండంగా మాట్లాడారు పోడు వ్యవసాయం గురించి. నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా కేసీఆర్ గారిని, భారతదేశ రాజ్యాంగంలో 214 అధికరణ ప్రకారం 5th షెడ్యూల్ ఉంది. 5th షెడ్యూల్ అంటే అది రాజ్యాంగంలో రాజ్యాంగం. అకార్డింగ్ టు 5వ షెడ్యూల్ ప్రకారం ఈ మూల సంపద, మూల వనరులు మూలవాసులకే చెందాలి, ఆదివాసులకే చెందాలి, ఆదివాసులకే చెందాలి. కాబట్టి రాజ్యాంగాన్ని ఇంప్లిమెంట్ చేస్తూ ఇప్పటికే అయ్యా కేసీఆర్ గారు చాలా మంది ఆ గిరిజనులకి మీరు పోడు వ్యవసాయం సర్టిఫికేట్ ఇచ్చారు, పట్టాలు ఇచ్చారు. మిగతా వాళ్ళు కూడా దాన్ని ఇప్పించండి. ఏ అటవీ శాఖ అధికారులు అయితే ఇబ్బంది పెడుతున్నారో ఆ ఇబ్బందులు లేకుండా మిగతా వాళ్ళకు కూడా మీరు ఇప్పించి పుణ్యం కట్టుకొని కేసీఆర్ గారని నేను విజ్ఞప్తి చేస్తున్నా సభాముఖంగా. అలాగే బీడీ కార్మికులు, ఏం బీడీ కార్మికులు, నిజామాబాద్ జిల్లా అంటేనే బీడీ కార్మికులు పెద్ద పరిశ్రమది. ఏం బీడీ కార్మికులు, ఏం చెమట, ఏం రక్తం, ఏం క్రాఫ్ట్స్మెన్షిప్, ఎంత బాగా బీడీలు చేస్తారు మీరు. అలాంటి బీడీ కార్మికుల్ని ఎత్తేసి కార్పొరేట్ పిలిచేసి సిగరెట్లు మొత్తం బీభత్సం చేసేసి మొత్తం బీడీ కార్మికులందరినీ పారదోలిస్తే మా అమ్మలు, మా అక్కలు, మా అయ్యలు, మా బిడ్డలు ఏమైపోవాలి? ఎవరి కోసం నీ సంపద, ఎవరి కోసం నీ కార్పొరేట్ సెక్టార్? నో. కాబట్టి బీడీ కార్మికులు మీరు న్యాయం చేయాల్సిందే. ఈ దశలో మిత్రులారా ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఇందాక పోటు రంగారావు పెద్దలు చాలా బాగా చెప్పారు. నేను చెప్పే పాయింట్ ఏంటంటే, కాంగ్రెస్ గవర్నమెంట్, ఏ కాంగ్రెస్ గవర్నమెంట్ అయితే ఆ స్వామినాథన్ కమిటీ సిఫార్సుని ఏర్పాటు చేసిందో 2006లో అదే డాక్టర్ స్వామినాథన్ కమిటీ సిఫార్సు ఇంప్లిమెంట్ చేయమని కాంగ్రెస్ గవర్నమెంట్కి ఇస్తే ఇంతవరకు 2006 నుంచి కాంగ్రెస్ గవర్నమెంట్ దాన్ని ఇంప్లిమెంట్ చేయాల. అంతేకాదు, ఎన్నికల ముందు ఎన్డీఏ గవర్నమెంట్ బీజేపీ వారు నరేంద్ర మోడీ గారు మీరు కన్నా మాకు ఓట్లేసి గెలిపిస్తే, మాకు అధికారం ఇస్తే డాక్టర్ స్వామినాథన్ కమిటీ సిఫార్సు ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పారు. కానీ నెక్కిన తర్వాత 2014లోనే డాక్టర్ స్వామినాథన్ కమిటీ సిఫార్సును పక్కన పెట్టి డాక్టర్ శాంతారాం కమిటీ పట్టుకొచ్చి ఏ సంస్కరణ అయితే ఇవాళ ఉన్నాయో ఈ నతికింప డంకల్ ప్రపోజల్స్ అన్నిటినీ మన పైన రుద్దాడైనా వాడు గుర్తుపెట్టుకోండి. 20 ఏళ్ల క్రితం ఇదే ఢిల్లీలో బోట్ క్లబ్ దగ్గర మహోన్నత రైతాంగ పోవడం జరిగింది. మహేంద్ర సింగ్ తికాయత్ నాయకత్వంలో 12 మంది పైగా చనిపోయారు రైతుల హక్కుల కోసం జరిగింది. అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ కేంద్రంలో ఉంది. అప్పుడు సెంట్రల్లో బీజేపీ వాళ్ళు ఉన్నది కేవలం 2 ఎంపీలు మాత్రమే. ఆ 2 ఎంపీలు ఏమన్నారో తెలుసా మీకు? రైతులకు వ్యతిరేకంగా మీరు ఏ చట్టాలు తీసుకొచ్చినా రైతుల్ని మీరు ఆత్మహత్య చేసినట్లు లెక్కే, రైతుల్ని భూస్థాపన చేసినట్లు లెక్కే, ఈ చట్టాలు మీరు రద్దు చేయాలి అని బీజేపీ 2 ఎంపీలు చెప్పారు ఆనాడు ఢిల్లీలో. 200 కాదు 300 పైన ఎంపీ సీట్లు ఉన్నాయి. అధికారం వచ్చేసింది. మరి వాళ్ళెందుకు రైతు వ్యతిరేక చట్టాలు వాళ్ళు ఇంప్లిమెంట్ చేస్తున్నారు? ఇవాళ ప్రశ్నించాలి మనందరం. మనం అని కాంగ్రెసా బీజేపీయా? దొందే WTOతో కూర్చున్న ఒప్పందాలు కానీ, ప్రపంచ బ్యాంక్ సంస్థలు లోపల పనిచేయడం కానీ, జంగల్ ప్రపోజల్ ఇంప్లిమెంట్ చేసింది కానీ కాంగ్రెస్ అయితే, సరళీకరణ కోసం, ప్రైవేటీకరణ కోసం ద్వారాలు తెరిచింది కాంగ్రెస్ అయితే, ఈవేళ కాంగ్రెస్ ఎంత చేస్తే మన బీజేపీ వారు ప్రైవేటీకరణ పేరు చెప్పి భారతదేశంలో ఉన్న గవర్నమెంట్కి వ్యాపారం చేయడం పద్ధతి కాదు, వ్యాపారం కాదు చేసేది గవర్నమెంట్ అంటూ పబ్లిక్ సెక్టర్ని మొత్తం సర్వనాశనం చేస్తూ, ప్రతిదీ ప్రైవేటీకరణ చేస్తూ, రాజ్యాంగ హక్కులను కాలరాస్తూ ఈ రకంగా చేసుకుంటూ పోవడం ఉంది బీజేపీ వారు. ఆ ధర్మం కాదు సార్ నరేంద్ర మోడీ గారు. దయించి మీరు ఈ చట్టాన్ని తీసుకొస్తూ గవర్నమెంట్ పరాన్ని, పబ్లిక్ సెక్టార్ని మీరు ప్రైవేట్ పరం చేయకండి ప్లీజ్. ప్రైవేట్ పరం చేస్తే ఈవేళ నీళ్ళు వాటర్ బాటిల్ 30 రూపాయలు. కరోనా కష్టకాలంలో ఇవాళ ఆక్సిజన్ సిలిండర్లను కూడా అమ్మారు, గుర్తుపెట్టుకోండి. హాస్పిటల్లో పేదవాడు ఆక్సిజన్ కొనగలడా? పేదవాడు 30 రూపాయల బాటిల్ తగ్గలడా? అంటే పంచభూతాలు కూడా మీరు అమ్మేస్తారా ప్రైవేట్ వాళ్ళకి మీరు వచ్చేసి? కాబట్టి మాకు ప్రైవేట్ గా వద్దు, మాకు పబ్లిక్ సెక్టర్ కావాలి. ఇది సంక్షేమ రాజ్యం, బాబా సాహెబ్ అంబేద్కర్ కావాలి, రాజ్యం కావాలి మాకు. యూ ఇంప్లిమెంట్ ద కాన్స్టిట్యూషన్ రైట్స్, రాజ్యాంగ హక్కులు ఇంప్లిమెంట్ చేయండి, దాన్ని కాలు రాయకండి. హూ ఆర్ యూ టు డూ ఇట్? యూ హావ్ రైట్, ఇట్స్ కాన్స్టిట్యూషన్.
వాటి మిత్రుల చాలా ముఖ్యమైన విషయాలు కాబట్టి ఇది మన రాజ్యాంగానికే ప్రమాదం ఏర్పడే పరిస్థితి కాబట్టి ఈ దశలో అటు కాంగ్రెస్ న్యాయం చేయట్లా, బీజేపీ న్యాయం చేయట్లా, అన్నిటిని మించి రాను రాను రాష్ట్రాలకు రావాల్సిన పన్నుల ఓటా ఏమవుతుందో ఆ పన్నుల ఓటాని వీళ్ళ కేంద్ర ప్రభుత్వం 14వ ఆర్థిక సంఘ స్థూల తమ్ముళ్ళు బాగా వినండి, స్థూల వస్తువుల పన్నుని ఆ వాటాని ఇంతకుముందు రాష్ట్రాలకు 32% ఇస్తే ఇప్పుడు 42% పెంచారు. ఇంప్లిమెంట్ ద కాన్స్టిట్యూషన్ రైట్స్, రాజ్యాంగ హక్కులు ఇంప్లిమెంట్ చేయండి, దాని కారణం రాయకండి. వాట్ యూ టు డూ ఇట్, యు హావ్ ను రైట్, ఇట్స్ ఎ కాన్స్టిట్యూషన్. వాటి మిత్రుల చాలా ముఖ్యమైన విషయాలు కాబట్టి ఇది మన రాజ్యాంగానికే ప్రమాదం ఏర్పడే పరిస్థితి కాబట్టి ఈ దశలో అటు కాంగ్రెస్ న్యాయం చేయట్లా, బీజేపీ న్యాయం చేయట్లా, అన్నిటిని మించి రాను రాను రాష్ట్రాలకు రావాల్సిన పన్నుల ఓటా ఏమవుతుందో ఆ పన్నుల ఓటాని వీళ్ళ కేంద్ర ప్రభుత్వం 14వ ఆర్థిక సంఘ స్థూల తమ్ముళ్ళు బాగా వినండి, స్థూల వస్తువుల పన్నుని ఆ వాటాని ఇంతకుముందు రాష్ట్రాలకు 32% ఇస్తే ఇప్పుడు 42% పెంచారు. మన రాష్ట్రాలు దానికోసం ఆనందపడాలా లేక రాష్ట్రాలకు వచ్చే పన్నుల శాతం ఏమవుతుందో అవి రాని జిఎస్టీలు కానీ సెస్సులు కానీ సర్చార్జీలు కానీ ఈ పెట్రోల్ మీద డీజిల్ పెంచుకుంటూ పోతూ మొత్తం రాబడినంతా రాష్ట్రాలు రానివ్వకుండా కేంద్రం దొప్పేస్తూ రాష్ట్రాల్ని అడుక్కులా చేస్తున్న ఈ కేంద్ర విధానానికి ఎగిరెట్టుగా అయ్యా కేసీఆర్ గారు మీరు ఫెడరల్ ఫండ్ పెడతామని చెప్పారు, పెట్టండి, ఫైట్ చేయండి. ఇదే నిజామాబాద్ గడ్డ మీద నేను విజ్ఞప్తి చేస్తున్న కేసీఆర్ సార్, మీరు రాష్ట్రాలని చేయడం కోసం, రాష్ట్రాలను బలోపేతం చేయడం కోసం కేంద్రానికి ఎగిరిస్తా మీరు ఫైట్ చేయాలి, ఫెడరల్ ఫండ్ పెట్టాలి అని నేను కోరుకుంటున్నా. ఎందుకంటే పార్లమెంట్లో జిఎస్టీ పెట్టినప్పుడు కానీ పెద్ద నోట్ల తప్పుడు కానీ మన టీఆర్ఎస్ గవర్నమెంట్ సపోర్ట్ చేస్తుంది. అదే పార్లమెంట్లో ఈ రైతుల చట్టాలు తీసుకొచ్చినప్పుడు అంత ఎండలో ఆకలేస్తున్న మా అందరి మాటల కోసం వినడానికి మీరు ఉన్నవారు పాట పాడమంటే నేను పాడనా అండి? మా సింగర్లా నేను పాడలేదు, ఏదో నా రూట్లో నేను పాడతా, గ్రహించండి. ఏ తమ్ముళ్ళు రండి. మనదిరా ఈ వాడ మనదిరా, పల్లె మనదిరా, ప్రతి పనికి మనవురా. ఈ ఊరు మనదిరా, ఈ వాడ మనదిరా, పల్లె మనదిరా, పనికి మనవురా. సుత్తి మనదే, కత్తి మనదే, పలుగు మనదే, పార మనదే. సుత్తి మనది, కత్తి మనది, పలుగు మనది, పార మనదే. బండి మనదిరో, బండెట్లు మనవిరో, నడుమ ఇన్ బిట్వీన్ కేంద్రమేందిరో, దీని పెత్తనమేందిరో, ఈ పెత్తాలేందిరో, వాటి పోగలేందిరో, తాలింతోనురే గతులు ముఖ్యాలే,
తమ్ముళ్ళారా, అక్కలారా, అమ్ములారా, ఆకలేస్తుంది. అందరూ వెళ్దాం, తిందాం. ఈవేళ మన కవి, మన ప్రజా కవి, మన పిఎన్ గారు జమానా జల్ జంగిల్ ఆఫ్ జమానా, జల్ జంగిల్ ఆఫ్ జమానా, ఏదైనా భూమి కోసం పోరాటం, అలాంటి జమానా కోసం రైతు చేస్తున్న ఈ యుద్ధం ఈ భూమి కోసం అనే విషయాన్ని మన కవి బ్రహ్మాండంగా రాశాడు. అది ఆవిష్కరిస్తున్నాం. పుస్తకాలు మేము ఆవిష్కరిస్తున్నప్పుడు దయించి మీరందరూ భాజపా క్లాప్స్ కొట్టాలి, విజిట్ చేయాలి ప్లీజ్. అందరూ హర్షధ్వనాలతో అభినందన తెలియజేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. అందరూ చప్పట్లతో